చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. అధికారం కోసం అమలు కాని హామీలిచ్చి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. తీరా పాలన చేపట్టి ఏడాది కావస్తున్నా వాటి గురించి కనీసం పట్టించుకోలేదు. దీనిపై ప్రజల పక్షాన నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి వచ్చారు. వేలాది మంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గాయత్రీదేవి, లీనారెడ్డి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ నరసింహారెడ్డి, సర్పంచులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. హరీష్ కొద్దిగా ఓకే. ప్రజలకు ఇచ్చిన హామీలు మోసం చేసి ప్రజల్ని వంచనకు గురి చేసి అన్యాయంగా వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ప్రజలలోకి ఈ వెన్నుపోటు దినాన్ని ఏ విధంగా నయవంచనకు గురయ్యారో ప్రజలందరూ అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం సంయుక్తంగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కూడా ఈరోజు విజయ డైరీ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో చెప్పింది చెప్పినట్టు 98% హామీలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ హామీలే కాకుండా అదనంగా సూపర్ 6 అనే ఒక పథకం పెట్టి ఇవి కూడా అదనంగా చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారు. కాబట్టి ఈరోజు ఆ మోసానికి మారుపేరే వెన్నుపోటు దినంగా మేము చెప్పుకుంటున్నాం. దీంట్లో భాగంగా మీరు చూస్తే చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలు కనీసం అంటే స్వచ్ఛందంగా 10,000 మంది పైన చేరి దీన్ని దిగ్విజయంగా ఇంకా గొప్పగా చేసేవాళ్ళు. నిన్నటి నుంచి పోలీసుల్ని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి నాయకులందరినీ ఫోన్లు చేసి బెదిరించి ఎక్కడికక్కడ మీరు దీంట్లో మీటింగ్లో ఇంతమందినే తీసుకుపోవాలి, ఇంతకంటే ఎక్కువ మందిని తీసుకుపోతే మీ మీద కేసులు వేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అని భయభ్రాంతులకు గురి చేసి నిన్నటి నుంచి అనేక మంది నాయకులను కూడా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రమంతా దీనికి సంబంధించిన ఫ్లగ్ కార్డ్స్ ద్వారా ప్రజల్లోకి నిరసన తెలియజేయడానికి అందరూ చేస్తే ఇక్కడ మాత్రం ఫ్లగ్ కార్డ్స్ ప్రదర్శించుకునే ఇండిపెండెన్సీ కూడా మాకు కల్పించలేదు అని కూడా నేను మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షంలో వారు ఉన్నారు, ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి నిరసన తెలియజేసే హక్కు మాకుంటుంది. కాబట్టి ఆ హక్కులను కూడా ఈరోజు కాలరాసి
ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా టౌన్ మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి వాహనాలు ఎక్కడెక్కడ ఆపేసి కిలోమీటర్ అవతలనే వాహనాలు ఆపేసి ఈ ఎండలో అందరినీ వృద్ధులను కూడా నడిపించి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది గురి చేయడానికి ఈరోజు కారకులైనారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా మా నాయకుడు ఏదైతే ఆదేశిస్తాడో ఆయన ఆదేశాలకు అనుగుణంగా చాలా గొప్పగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేమందరూ కలిసికట్టుగా ఇంకా ముందుకు తీసుకుపోతామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడతా ఉండే కష్టాలు బాధలు వర్ణనాతీతంగా ఉంది. చెట్లలోనే మామిడికాయలు మాగిపోతూ ఉంది, కానీ పట్టించుకున్న పాపాన ఏ ప్రజాప్రతినిధి కూడా లేదు. ఎందుకంటే మా ప్రభుత్వంలో 20 నుంచి 25 రూపాయలు మామిడికి గిట్టుబాటు ధర కల్పించాం. ఎక్స్పోర్ట్స్కు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళతో మీటింగులు ఏర్పాటు చేసి ఆ రోజు 20 నుంచి 25 రూపాయలు రేట్లు కల్పించాం. ఈరోజు చూస్తే కనీసం కూలీలకు మందులకు కూడా సరిపోని విధంగా 12 రూపాయలు రేటు నిర్ణయించారు. అది కూడా నిన్న. ఈరోజు 20 రోజుల నుంచి తోతాపురి మామిడికాయ చెట్లలోనే ఉంది. 5 రూపాయలు 6 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు. పళ్ళు మొత్తం పండిపోయినాయి చెట్లలోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏవైతే బూటకపు వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నింటినీ తుంగలో తొక్కిన క్రమానికి ప్రజల తరపున పోరాడేందుకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇవాళ ఈరోజు చిత్తూరు పట్టణంలో కొన్ని వేల మంది పార్టీ సానుభూతి పనులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకున్న హక్కును వాళ్ళు ఈరోజు నెరవేర్చుకోలేని విధంగా కొంతమంది పోలీస్ అధికారులు వారి స్వామిభక్తి చూపిస్తూ భయభ్రాంతులను చేయడం జరిగింది. వందలాది మందికి రాత్రి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, మీరు బయటకు వస్తే మీ మీద మేము కేసులు బనాయిస్తామని చెప్పి. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తరఫున పోరాడే పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ మాదేం నిషేధించిన సంస్థ కాదు. ఒకవేళ నిషేధించిన సంస్థలు అయితే మీ నిర్బంధం కొనసాగించవచ్చు. సంవత్సరం కిందటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, 40% ఓటు బ్యాంక్ కలిగిన పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, మా కార్యకర్తలు మేము శాంతియుతంగా ప్రదర్శన చేసి ఈరోజు వినతిపత్రం ఇద్దామంటే ఇన్ని అడ్డంకులు సృష్టించిన వారిని నిజంగానే మేము నిరసిస్తూ ఉన్నాం. వారి విధానాన్ని ఏది ఏమైతేనేమి ఈరోజు ఇన్ని వాగ్దానాలు తుంగల్లో తొక్కిన ఈ ప్రభుత్వానికి ప్రజల తరఫున మేమంతా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాలంటీర్ల వ్యవస్థ తీసేసినారు, ఉద్యోగాల కల్పన పోగా కొత్త ఉద్యోగాల కల్పన పోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. కూటమి నేతల వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు చేస్తూ ఉంటే రాజ్యాంగబద్ధమైన మా హక్కులను కూడా కాలరాసే విధానాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం. ఏది ఏమైతేనే ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కొనసాగిస్తామని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పార్టీ కార్యకర్తలంతా ఇక్కడున్న మా నాయకులు విజేంద్ర కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, చాలా బాగా చేసినారనమాట. ఏ శాంతియుతంగా చేసే కార్యక్రమాలు కూడా పోలీసులు అత్యుత్సాహంతో ఏదో వాళ్ళ స్వామిభక్తి చూపించారు. ఇన్ఛార్జ్ గారి తరఫున మా యొక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మా యొక్క అధినేత ఆశయాల మేరకు, ఆయన చెప్పిన మాట మేరకు ఇవాళ ఒక్క సంవత్సర కాలము కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయ్యి కూడా వాళ్ళు ఎలాంటి సూపర్ 6 ప్రోగ్రాం ఒకటి కూడా ముందండుకు వేయకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాటలు చెప్పి మభ్యపెట్టి ఏమారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలని ఓటేసి గెలిపిస్తే ప్రజల్ని మర్చిపోయి ఈరోజు మీ ఇష్టంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని వెన్నుపోటు పొడిచినారు. కాబట్టి ప్రజలకు మనము అండగా ఉండి ప్రతిపక్ష పార్టీగా వెన్నుపోటు దినంగా జూన్ 4వ తారీఖు మీరందరూ కార్యక్రమం ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్లో కానీ, ప్రతి ఒక్క మండలం హెడ్ క్వార్టర్స్లో కానీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా ఇవాళ ర్యాలీ చేసి అందరినీ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక మీదటైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తారని మనసారా మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. జై జగన్.
గొప్పగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము ఏర్పడి ఇవాళకి సంవత్సరం రోజులైంది. వారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినా కానీ 4వ తారీఖున వారికి తీర్పు వచ్చిన రోజు కాబట్టి ఇవాళ వారు ఇచ్చిన హామీలన్నిటినీ వారికి గుర్తు చేస్తూ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా పేద ప్రజలని ముఖ్యంగా మహిళల్ని దగా చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ప్రజలకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇవాళ ఈ వెన్నుపోటు దినాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది. మరి అదేవిధంగా మహిళలకి అమ్మఒడి ఇస్తానన్నారు, లేదు. మహిళలకు ఉచిత సిలిండర్ అన్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అందులో మీరే చెక్ చేసుకోండి. రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, ఉచిత బస్సు లేదు, ఒక్క పెన్షన్లు ఇస్తున్నాము అని చాలా గొప్పగా మీరు చెప్పినటువంటి ఆ సూపర్ 6లో ఒక్క పెన్షన్ని మాత్రమే అమలు చేస్తున్నారు. అది ఆరాకొరాగానే. ఎందుకంటే ఉన్న పెన్షన్లో ఎన్ని పెన్షన్లు తీసేసినారో మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీ జర్నలిస్టు సోదరులందరూ కూడా మీకందరికీ అవైలబుల్గా ఉంటుంది స్టాటిస్టిక్స్. మీరు అడిగితే కనుక ఎన్ని పెన్షన్లు తీసేసి మీరు పెన్షన్లు ఇస్తున్నామని గొప్ప చెప్తున్నారో ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేత ధోరణితో ఇవాళ వేలాది మంది తరలి వస్తే మేమందరం ముందుకు వచ్చినప్పుడు వెనకాల డైరీ దగ్గర మీరు చూస్తే దాదాపు వేల కొలది ప్రజలు వెనకలే మహిళలు పెద్ద ఎత్తున నిలబడిపోయిన పరిస్థితి. మరి పోలీసులు ఆ విధంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. మీ యాంటీ కమెన్సీ 1 ఇయర్ కాలంలోనే 1 ఇయర్ పీరియడ్లోనే ప్రభుత్వానికి వచ్చిన ఈ యాంటీ కమెన్సీ ఎంత ఉందో మీరు ఒకసారి సరిచూసుకోవాలి. మీరు ఇవాళ ప్రయోగించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్నిటినీ ఉపయోగించి ప్రజల్లో మీకు పెరిగినటువంటి వ్యతిరేకతను బేరీజు వేసుకొని ఈరోజు మా చిత్తూరు జిల్లా అబ్జర్వర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వెన్నుపోటు దినం వేలాది కార్యకర్తలతో ఈరోజు మేము కలెక్టర్ సుమిత్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిబిఎన్ గారు వచ్చి సంవత్సరం అయినా ఆయన ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చపోగా ప్రజల్ని మాయమాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ మభ్య పెడుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము.